మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన 3.5 ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో అదాని అంబానీలతోని పోటీ పడే విధంగా మీకాడ 3.5 ఎకరాలు ఇచ్చి 150 షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా అనుమతి ఇవ్వలేదా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. అంతెందుకు, ఒకనాడు సోలారు విద్యుత్ అంటే అదాని అంబానీలు పెట్టుబడులు అన్నారు. నేను ఇవాళ మా బట్టి విక్రమార్క గారి సహకారంతో సోలారు విద్యుత్ అదాని అంబానీలు కాదు, మా ఆడబిడ్డలు కూడా ఉత్పత్తి చేస్తారని 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మా ఆడబిడ్డలతోని ఒప్పందం చేసి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా మార్చిన మాట నిజం కాదా? ఒకవేళ నిజం అయితే బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి అని నేను అడుగుతున్నా. అంతెందుకు, ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది. కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు 1000 బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా? ఇవాళ 1000 బస్సుల యజమానులుగా మారిన మీరు పెట్టిన బస్సుల్లో, మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు, మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటి ఆయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే, ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా. ఇవాళ నేను ఒకనాడు పాఠశాలల్లో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖరరావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి కమిషన్లు మెక్కిండు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో ఆడపిల్లలకు మగపిల్లలకు 1,30,00,000 జతలు బట్టలు, ప్రతి జతకు 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఈరోజు మీకు 10,000 మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈరోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా? ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ పాఠశాలల నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలలు మీ పేదోళ్ళ పిల్లలు, మీ పిల్లలు ఏ పాఠశాలలు అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలు నిర్వహించే బాధ్యత మా ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చింది నిజం కాదా అని మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఈరోజు మా ఆడబిడ్డల్ని శక్తివంతులు చేసి మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారు, ఇంటి గౌరవం పెరుగుద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? ఇవాళ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి 4,50,000 ఇండ్లు ఆడబిడ్డల పేరు మీదనే మంజూరు చేసి ఇంటి యజమానులుగా మిమ్మల్ని చేస్తున్న మాట నిజం కాదా? పనులను మన నారాయణపేటలో మనం ప్రారంభించుకోలేదా? ఒక్క సంవత్సరం తిరిగే లోపల ఒక్క ఆడబిడ్డల కోసమే ఇన్ని చేస్తే విద్యార్థులకు, నిరుద్యోగ యువకులు మీరు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసిన మీరు విద్యార్థి వీరులారా, అమరులైనరు, నిరుద్యోగులైనరు, ఉద్యమకారులైనరు, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం చేసిన 10 ఏళ్ళు ఒక్క ఉద్యోగమైన చంద్రశేఖరరావు ఇచ్చిండా? వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు, ఆయన చుట్టాలను మంత్రులను చేసుకున్నాడు. మనకేం ఒరగబెట్టిండు తల్లి? కానీ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మొదటి సంవత్సరం నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు 55,163 ఉద్యోగాలు భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అమ్మ ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప గత పాలకులు చేసింది కాదు. ఇది నిజం కాదా? ఈరోజు నేను అడుగుతున్నా, టీచర్లుగా నియామకమైన వాళ్ళని, టీచర్లుగా ఉన్న వాళ్ళని మీకు 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 35,000 మందిని బదిలీ చేసి 20 ఏళ్ళ మీ సమస్యను తీర్చింది మేము కాదా? ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావు, కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలె భుజానికి వేసుకొని బయలుదేరు. ఏందా మీ కడుపు నొప్పి? 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా, 10 ఏళ్ళు
మీరే పచ్చగున్నారు, పండిందంతా మీరే మేసిండ్రు, పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా, మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఎడారి అవుతుంది? మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు? ఇవాళటి కూడా కొత్తకోట దగ్గరనో, దేవరకద్ర దగ్గరనో, పెద్దమందడి దగ్గరనో జంటలుగా మేస్త్రీల దగ్గర, గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసినవా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఎన్నడైనా మా వలసలు, మా కష్టాలు, మా తట్ట పని, మా పార పని, మా మట్టి పని, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టినాం. బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుండా, మా రక్తం దార బొయ్యకుండా కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు? మా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మా సంపద కొట్లాడిన